హలో అండి. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ప్యాన్ రూల్స్ 2026 అంటే కొన్నిటికి పాన్ కార్డు టెన్షన్ లేని వివరాలు ఉన్నాయి ఈ వీడియోలో. అవేంటో ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఒక మంచి తీపి కబురే అని చెప్పాలి. అంటే ఎవరికి కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను చెల్లింపుదారులకు అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్సు, ఇంకా అధిక విలువ కలిగిన లావాదేవీలు అంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే వారికి కూడా ఇది తీపి కబురు అందించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి ప్రతిపాదించిన ఆదాయ పన్ను ముసాయిదా నిబంధన 2026 ప్రకారంలో ఈ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సామాన్యులకు ఒక ఊరటనిస్తూ శాశ్వత ఖాతా సంఖ్య అంటే పాన్ కార్డు సమర్పించాల్సిన నిబంధనలను భారీగా సడలించిందనమాట. అంటే రిలాక్సేషన్ ఆఫ్ పాన్ రూల్స్. దీనివల్ల రోజువారీ ఆర్థిక కార్యకలాపాల్లో పారదర్శకత పెరగడమే కాకుండా సాధారణ పౌరులకు డాక్యుమెంటేషన్ ఇబ్బందులు అనేవి తప్పుతాయి. కొత్తగా అమలులోకి రాబోతున్న ఆదాయం పన్ను చట్టం అనుగుణంగా ఈ మార్పులను రూపొందించారు. వేటి కంటే నగదు డిపాజిట్స్, విత్డ్రాల్స్, వాహనాల కొనుగోళ్ళు, స్థిరాస్తి లావాదేవీలు, అదేవిధంగా ఇన్సూరెన్సులు ఇవన్నీ వీటిల్లోకి లిస్టులోకి రాబోతున్నాయి. సో ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఒక తీపి కబురే అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు భారీగా ట్రాన్సాక్షన్స్ జరుపుతుంటారు కాబట్టి వాళ్ళకి కొంత లిమిట్ కంటే పరిమితిని కల్పించింది. వాళ్ళకి ఇది ఒక తీపి కబురు. అలాగే వెహికల్స్ కొనే వాళ్ళకి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా ఇది ఒక తీపి కబురే అని చెప్పొచ్చు. ఇంకా బ్యాంకులో డిపాజిట్స్, విత్డ్రాల్స్ ఆ యొక్క లిమిట్ని పెంచి అది ఒక తీపి కబురే అని చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఒక తీపి కబురే. ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్లో ఏమేమి కవర్ అవుతుందనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఇది అధిక విలువ కలిగిన లావాదేవీలకు నిర్వహించే వాళ్ళకి తీపి కబురు అందించింది. అంతేకాకుండా సామాన్యులకు ఊరటనిస్తూ ఈ పాన్ కార్డుని సమర్పించాల్సిన నిబంధనలను భారీగా సడలించింది. దీనివల్ల రోజువారీ ఆర్థిక కార్యకలాపాల్లో పారదర్శకత పెరగడమే కాకుండా సాధారణ పౌరులకు డాక్యుమెంటేషన్ ఇబ్బందులు అనేవి ఉండవు. ఇకపోతే న్యూ క్యాష్ డిపాజిట్స్, క్యాష్ విత్డ్రాల్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకులో ఒక రోజులో 50,000 కంటే ఎక్కువ నగదు కానీ జమ చేస్తే పాన్ కార్డు తప్పనిసరి అయ్యేది. అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం రోజువారీ పరిమితిని తొలగించి ఈ వార్షిక పరిమితిని ప్రవేశపెట్టారు. ఇకపై ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకుల్లో కలిపి మొత్తం 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసినా లేదా విత్డ్రాలు చేసినా మాత్రమే పాన్ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇది ఒక తీపి కబురే కదా. ఇకపోతే పర్యాటక మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ రంగాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. గతంలో హోటలు ఆ రెస్టారెంట్ బిల్లులు 50,000 దాటితేనే పాన్ కార్డు అడిగేవారు. కానీ ఇప్పుడు పరిమితిని 1,00,000 వరకు పెంచారు. మీరు ఏదైనా ఫంక్షన్ హాల్స్, బాంక్వెట్ హాళ్ళు లేదా ఈవెంట్ ఆర్గనైజర్స్ చెల్లింపులు చేసేటప్పుడు ₹1,00,000 లోపు ఉంటే ఎటువంటి పాన్ కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో అయితే ఇది 50,000 ఉండేది. ఇప్పుడు దీని 1,00,000 వరకు పరిమితిని పెంచారనమాట. ఇది కూడా ఒక తీపి కబురే కదా. ఇకపోతే ఈ యొక్క పాన్ రూల్స్ వెహికల్ కొనాలి అనుకున్నాం అనుకోండి, ఈ వాహన ప్రియులకు కూడా ఇది గుడ్ న్యూస్. గతంలో ఈ ద్విచక్ర వాహనాలు మినహా ఏ కారు కొన్నా పాన్ కార్డు అడిగేవారు. ఇకపై 5 లక్షల లోపల విలువ వాహనాలకు ఈ పాన్ కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే 5 లక్షలు దాటితే కనుక పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం 10 లక్షలుగా ఉన్న ఈ పాన్ కార్డు పరిమితిని 20 లక్షలకు పెంచారు. అంటే స్థలము, ఇల్లు కొనుగోలు లేదా ఉమ్మడి అభివృద్ధి ఒప్పందాలు అంటే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ అనమాట. ఈ విలువని 20 లక్షలు దాటితేనే పాన్ వివరాలు అవసరమవుతుంది. ఇకపోతే పాన్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు మాత్రము
అన్ని రంగాల్లో వెసులుబాటు కల్పించిన ఈ ప్రభుత్వము బీమా రంగంలో అంటే ఇన్సూరెన్స్ సెక్టార్లో మాత్రం నిబంధనలను కఠినతరం చేసింది. అంటే ఇప్పటి వరకు ప్రీమియం మొత్తం 50,000 దాటితేనే పాన్ కార్డు అడిగేవారు. అంటే 50,000 దాటితేనే పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రీమియం 100 ఉన్నా 1000 ఉన్నా సరే మీరు పాన్ కార్డు వివరాలు ఇవ్వాల్సిందే. దీనివల్ల బినామీ ఇన్సూరెన్స్ పెట్టుబడులకు అడ్డుకట్ట పడనుందనమాట. మనం మరొకసారి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ పాన్ రూల్స్ని చూద్దాము. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఎప్పటి నుంచి వస్తుందంటే ఏప్రిల్ 26 నుంచి 26 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పాన్ కార్డు కారు కొనడానికి పాన్ కార్డు అవసరమా అంటే 5 లక్షలు దాటితేనే పాన్ కార్డు అవసరం అవుతుంది. అంతకంటే తక్కువ ధర ఉన్న వాళ్ళకి అవసరం లేదు. అదేవిధంగా బ్యాంకులో ఎంత జమ చేయవచ్చు అంటే 10 లక్షల కంటే ఎక్కువ నగదు జమ చేస్తే పాన్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీల్లో కూడా బీమా పాలసీలకు ఎటువంటి పరిమితి లేదు. ప్రతి పాలసీకి పాన్ కార్డు ఇవ్వాలి. అదేవిధంగా ఇల్లు అమ్మేటప్పుడు పాన్ కార్డు ఎప్పుడు అవసరం అవుతుందంటే లావాదేవీ విలువ ఆ యొక్క విలువ 20 లక్షలు దాటినప్పుడే పాన్ కార్డు ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఇవన్నీ 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. సో ఇదండి ఈ చిన్న ఇన్ఫర్మేషను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.